అందరికీ ప్రైజ్ తెలడండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి అందరము చూద్దాము. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఆమేన్. కొన్ని సందర్భాల్లో మనం భయపడుతూ ఉంటాము. మనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేక, ఎక్కడి నుంచి ఏ సహాయము లేక, మనం ఎవరి మీద ఆధారపడాలో తెలియక ఎక్కడికి వెళ్ళినా అందరూ అవమానపరచబడుతూ ఉన్నప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాము. కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీ తల వెంట్రుకలు మొత్తం లెక్కింపబడి ఉన్నవి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీరు భయపడొద్దు అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట దేవుడు అంటున్నాడంటే, దేవుడి యొక్క బలిపీఠం వద్దనే ఆ పిచ్చుకలకు ఆహారం దొరికినప్పుడు మీరు వాటికంటే శ్రేష్టమైన వారు కాదా, నేను మిమ్మల్ని పోషించనా అని చెప్పి దేవుడు మనకి ఈరోజు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఎవరైతే సహాయం లేక, ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళు ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాము. దేవుడి యొక్క ప్రేమను మనం పొందుకునే వారంగా ఉందాము. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.